నమస్తే. భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 3వ శ్లోకం. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. భగవానుడు ఈ సంసార వృక్షాన్ని అశ్వత్థ వృక్షంతో పోలుస్తున్నారు. మూలం పైన ఉంది, శాఖలన్నీ కింద వైపు విస్తరించి ఉన్నాయి. శాఖల్లో అంతా జీవులు, లోకాలు ఇవన్నీ శాఖల్లో రిప్రజెంట్ చేయబడ్డాయని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఈ సంసార యొక్క వృక్షం యొక్క ఈ రూపాన్ని, స్వరూపము అంటే నేచర్ని, రూపం అంటే నేచర్, స్వరూపం, ఈ స్వరూపాన్ని ఇహ అంటే ఇక్కడ ఈ సంసారంలో ఉన్న వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఎందుకు? నాంతోనే చాదర్ నచ సంప్రతిష్ట. సో ఇట్ సీమ్స్ టు బి ఎండ్లెస్. జన్మలు వస్తున్నాయి, పోతున్నాయి, డిఫరెంట్ రకాలుగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఈ సంసారంలో మునిగిపోయిన వాళ్ళు ప్లెజర్ అండ్ పెయిన్స్ అనుభవిస్తున్నారు. కానీ సో ఈ సంసారాన్ని ఇది దీని రూపము అని తెలుసుకోలేకపోతున్నారు. దానికి అంతము, ఆది, మధ్యస్థానం కూడా తెలుసుకోలేకపోతున్నారు అని చెప్తున్నారు. అశ్వత్థమేనం సువిరూఢ మూలం. సో ఈ సంసారం యొక్క వాసనలు, జన్మలు, ఈ ఎంజాయ్మెంట్స్, పెయిన్స్, ప్లెజర్స్, వీటిల్లో మునిగిపోయి సో ఇవన్నీ కూడా డీప్లీ రూటెడ్ చేస్తున్నాయి ఈ వృక్షాన్ని, ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని. సో జీవులు ఏంటి, ఇక్కడ ఇరుక్కుపోయారు. వాళ్ళు ఈ సంసార వృక్షాన్ని రూపం అర్థం చేసుకుని దాన్ని ట్రాన్సెండ్ అవ్వడానికి, దాన్ని కట్ చేయడానికి ఒక వీలవుతుందని కూడా వాళ్ళకి తెలియట్లేదు. బట్ ఒకవేళ ఇది అర్థం చేసుకుని దీన్ని నువ్వు ట్రాన్సెండ్ అవ్వాలంటే ఈ సంసారాన్ని యూ కెన్ డూ ఇట్ విత్ అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. అంటే నీ మనసులో సంకల్పంతో, దృఢమైన సంకల్పంతో నా మూలాన్ని నేను తెలుసుకోవాలి, నా నేచర్ నేను తెలుసుకోవాలి, దిస్ సంసార ఇస్ నాట్ మై రియల్ నేచర్ అన్న దృఢమైన సంకల్పంతో అసంగ శస్త్రేణ, అసంగము అనే శస్త్రంతో ఈ సంసార చెట్టుని కట్ చేసుకుని నువ్వు పైకి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. సో అంటే వివేకము, వైరాగ్యము పెంచుకుంటే ఈ సంసార విషయాల్లో ఈ సంసార వృక్షాన్ని కట్ చేసుకోవచ్చు, దాని రూపాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.